ఫ్రెండ్స్ ఇప్పుడు హడావుడి మొదలైందండి. శ్రీలీల గారు ఎప్పటి నుంచో 10:30కి వస్తారని చెప్పేసి వస్తున్నారని చెప్పి 11:30 కల్లా వచ్చేసారు. ఇప్పుడు అదే హడావుడిలో బౌన్సర్స్ ఆమె కారుని వెంబడిస్తున్నారు. అదే జనాలు ఆమె కారు మీద పడకుండా ఒక్కసారిగా తోసేస్తున్నారండి జనాల్ని. అందుకని చెప్పి ఆమె కారు కరెక్ట్గా వాళ్ళ సిఎంఆర్ షాప్ ముందే ఆపాలి. ఎందుకంటే ఆ హీరోయిన్ గారు లోపల జస్ట్ జనాల మధ్యకి పోకుండా డైరెక్ట్గా లోపలికి పోయేటట్టు కారు ఆమె ముందు పెడతారనమాట. కానీ వాళ్ళ వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, పక్కన ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఆలోచించట్లా. అక్కడ హీరోయిన్ ముఖ్యం, వాళ్ళకి షాప్ ముఖ్యం, వాళ్ళకి డబ్బులు ముఖ్యం, జనాలు చచ్చినా పర్వాలేదన్నమాట. అట్లా ఉన్నదండి సమాజం ఇప్పుడు. హీరోయిన్కి ఎందుకండి అంత క్రేజ్? ఆమె ఏం బీకిందని అంత క్రేజ్ నాకు అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ షాప్ ఓపెనింగ్ అంటున్నారు కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి మీరే. షాప్ ఓపెనింగ్ అంటున్నారు కాబట్టి సో ఇంక మనం తప్పదండి, ఎంజాయ్ చేయాలి. షాప్ ఓపెనింగ్ మనం షాపింగ్ కోసం వీళ్ళందరినీ భరించాలి, తప్పదు. అసలు ఎందుకండి ఇలా జనాన్ని ఇబ్బంది పడతారు? వాళ్ళ షాప్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎవరో హీరోయిన్స్ ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి పైకి ఎక్కారు, ఇప్పుడు షాప్ ఓపెనింగ్ ప్రారంభిస్తారు. చూడండి, కంటిన్యూటీ లేని వరకు వాచ్ చేయండి. మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ సిఎంఆర్ కొత్తపల్లి వస్తాయండి. కంటిన్యూ వాచ్. చూస్తున్నారుగా శ్రీలీల గారు లోపలికి వెళ్ళి బట్టలు మొత్తం బంగారం అంతా షాప్ మొత్తం పరిశీలించి అందరికీ మీడియా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి బయటకు వస్తున్నారు. చూడండి ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఎంత కష్టపడ్డామో తెలుసా అండి వీడియోస్ మేము తీయటానికి. అసలు నిజంగా లేడీస్ ఇలాంటి వాటికి పోవద్దు దయచేసి, నేను చెప్తున్నాను. అదిగో శ్రీలీల గారు ఎంట్రీ ఇచ్చారండి, క్యూట్ ఎంట్రీ, కానీ చాలా బాగున్నారండి క్యూట్గా. సో చూడండి, అందుకే హీరోయిన్ అయింది కదా అని అంటారేమో. చూడండి ఇంక లోపల బౌన్సర్స్ మాత్రం అసలు ఆమె తాకనీయట్లేదు జనాల్ని, అది వెరీ గుడ్. అలా రక్షణ ఆడవాళ్ళందరికీ ఇస్తే బాగుండండి ఈ బౌన్సర్స్ లాంటి వాళ్ళు. సో చూడండి ఇప్పుడు శ్రీలీల గారు మాట్లాడతారు. సో ఆమె మాటలు విని ఎంజాయ్ చేయండి, కంటిన్యూటీ లేని వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. Thank you so much. ఓకే, గ్రూప్ సెల్ఫీ అందరితో పాటు. బ్యూటిఫుల్ లేడీ శ్రీలీల గారు మన కుకట్పల్లి కేపీహెచ్పీకి వచ్చి సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ చేశారు. దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఏం కనిపిస్తుంది నాన్న, అటు తిరుగుతుంది కానీ ఇటు తిరగట్లా అసలు. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద టీమ్. శ్రీలీల గారు వచ్చినందుకు ఎంత
కేపీహెచ్బిలో అందరూ దయచేసి ప్లీజ్ ఇబ్బంది పెట్టకుండా సేఫ్ గా శ్రీలీల గారిని తిరిగి ఫ్రెండ్స్ చూసారు కదా హీరోయిన్ గారి ఎంట్రీ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది, షాప్ ఓపెనింగ్ ఎలా ఉంది, ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మన వీడియోలో అసలు మెయిన్ కంటెంట్ ఎంజాయ్ చేద్దామండి. టాప్స్, డ్రెస్సెస్, శారీస్, లో బడ్జెట్ శారీస్, డైలీ వేర్ శారీస్, పట్టు శారీస్ అన్నీ ఎంజాయ్ చేద్దాము. అస్సలు మిస్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కోసం మన సిఎంఆర్ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ని అసలు మిస్ అవ్వకుండా ఇంకెక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన కుకట్పల్లిలోనే ఉంది. ఒక్కసారి వస్తే వరుసగా షాపులన్నీ కవర్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియా ఒకటి, చెన్నై ఒకటి, ఇప్పుడు సిఎంఆర్ ఒకటి. మనకి ఏ షాపులు ఇష్టమో అన్ని పక్క పక్కనే వస్తే ఎందుకంటే ఆనందం. నిజంగా చెప్పండి, ఇక్కడ హీరోయిన్ వచ్చిందని ఎంజాయ్, మన షాపులన్నీ మనకి ఇష్టమైన షాపులన్నీ పక్కన నేను ఎంజాయ్ చేస్తున్నారా? నాకు ఓట్ చేయండి. ఈ వీడియోకి నేను ఈ యొక్క కామెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తాను. ఎవరైతే ఓట్ చేస్తారో వాళ్ళందరికీ నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను అనమాట. సో అసలు మిస్ అవ్వకుండా చూడండి. జస్ట్ మీకు ఒక క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. జస్ట్ షాప్లో కొన్ని శారీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు వీడియో లెంతీ అవుతుంది కదా, సో 1 by 1 నెక్స్ట్ వీడియోస్ నుంచి అన్ని షాప్ మొత్తం మీకు చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. షాప్ మొత్తం చూపిస్తాను, ఈవెన్ మెన్స్ వేర్ కూడా చూపిస్తాను అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. కంటిన్యూ టిల్ ఎండ్ వరకు. ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయండి, ఓపెనింగ్ రోజు కదా. ప్రతి ఒక్క శారీ, ప్రతి ఒక్క డ్రెస్, ప్రతి ఒక్క టాపు, ప్రతి కిడ్స్ వేర్ అన్నిటి మీద ఆఫర్స్ పెట్టున్నారు. సో అసలు ఏంది కెమెరా అట్లా మూవ్ చేస్తున్నారు అనుకోకండి. ఫస్ట్ రోజు వాళ్ళు అసలు జనాలు ఫుల్ ఉండటం వల్ల తీయలేదు. జస్ట్ నేను పోయినప్పుడు అప్పుడప్పుడే వస్తున్నారు. కంటిన్యూ